ఐ ఇంజరీ ప్రివెన్షన్ మన ఐస్ ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని సింపుల్ ప్రికాషన్స్ చాలు. మన బాడీలో మోస్ట్ డెలికేట్ ఆర్గన్ మన ఐ. చాలా చిన్న ఇంజరీ కూడా మన ఐస్ ని పర్మనెంట్ డ్యామేజ్ చేయగలం. ఐ ఇంజరీస్ ఎక్కువ మన వర్క్ ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి. వెల్డింగ్ వర్క్స్ కానీ, గార్డెనింగ్ వర్క్స్ కానివ్వండి, కెమికల్ వర్క్స్ చేసేటప్పుడు, అలాగే మన ఇంట్లో కుకింగ్ అప్పుడు కానివ్వండి, గ్రైండింగ్ వర్క్ అండ్ మన ట్రావెలింగ్ అప్పుడు, బైక్ డ్రైవింగ్ కానీ, యాక్సిడెంట్స్ అప్పుడు మన ఐస్ ఎక్కువ ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. మన డైలీ లైఫ్ లో బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కంట్లో డస్ట్ పడకుండా హెల్మెట్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. బై మిస్టేక్ మన ఐస్ లో డస్ట్ కానీ లేకపోతే ఏమన్నా ఫారెన్ బాడీ ఎంటర్ అయినప్పుడు అది మీరు రబ్ చేయకుండా మీరు వెంబటే కోల్డ్ వాటర్ కానీ, ఫ్రెష్ వాటర్ కానీ దాంతో మన ఫేస్ ని వాష్ చేసుకుంటే మన ఐస్ లో పడిన డస్ట్ క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంది. వాష్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇంకా ఏమన్నా కంట్లో గరగలాడటం కానీ, ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉంటే మీరు దాన్ని ఎక్కువ రబ్ చేయకుండా మీ దగ్గర ఉన్న ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మైక్రోస్కోప్ లో చూసి దాన్ని ఏమన్నా ఫారెన్ బాడీ కానీ, ఇన్సెక్ట్ కానీ ఉంటే అది తీయటం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీ కైకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా మన చిల్డ్రన్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్, పెన్సిల్స్ కానివ్వండి, పెన్స్ లేకపోతే కంపాస్, ఇవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలని చెప్పి మన చిల్డ్రన్ కి చెప్పాలి. Don't wait eye injuries to happen. Stay alert, take precautions and protect your eyes every day.